కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. ఆలూరుపాడులో అగ్రహారం భూములనైతే రెగ్యులేట్ చేయటకు గోపాలకృష్ణ అనే వ్యక్తి ఎంఆర్ఓను ఆశ్రయించాడు. దీంతో అగ్రహారం భూములను రెగ్యులైజ్ చేయటకు ఆయన ఎకరాకు 60,000 లంచం డిమాండ్ చేశారు. ఇక తహసీల్దార్ వైకుంఠరావు సూచన మేరకు సర్పంచ్ 50,400 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు స్పందన కార్యక్రమంతో ఏసీబీని ఆశ్రయించగా అధికారులు నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మొత్తంగా తహసీల్దార్ వెంకట్రావుకు సూచన మేరకైతే ఈ విధంగా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎకరాకు 60,000 రూపాయలు లంచం అయితే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సర్పంచ్ నరేంద్ర 50,400 ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. స్పందన కార్యక్రమంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో ఏసీబీకి వత్సవాయి తహసీల్దార్ అయితే చిక్కినట్టుగా తెలుస్తోంది. లంచం తీసుకుంటూ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సర్పంచ్ దొరికారు. అలాగే ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీద తీసుకున్నారు కాబట్టి ఎంఆర్ఓని కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చాం. కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేస్తాం. విఆర్ఓ గారి పాత్ర దీంట్లో ఏం లేదండి. ఈ కేసు వరకు 84 సెంట్ల భూమి, దాంట్లో 84 సెంట్ల భూమికి గాను 50,400 రూపాయలు తీసుకున్నారు. సర్పంచ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సర్పంచ్ ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీదనే తీసుకున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని తీసుకున్నారు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద కూడా చేస్తాం. ఈ కంప్లైంట్ మా ఏసీబీని ఆశ్రయించాడు కాబట్టి దీని మీద మేము కేసు చేస్తాం. స్పందన ద్వారా మాకు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండల తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. ఆలూరుపాడులో అగ్రహారం భూములను రెగ్యులరైజ్ చేయటకు గోపాలకృష్ణ అనే వ్యక్తి ఎంఆర్ఓను ఆశ్రయించాడు. దీంతో అగ్రహారం భూములను రెగ్యులరైజ్ చేయటకు ఆయన ఎకరాకు 60,000 లంచం డిమాండ్ చేశాడు. తహసీల్దార్ వైకుంఠరావు సూచన మేరకు సర్పంచ్ 50,400 రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు స్పందన కార్యక్రమంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. పద్మ ఎన్టీఆర్ జిల్లాలో అవినీతి తిమింగలాలను వలవేసి పట్టుకుంది ఏసీబీ. అయితే నిన్న రాత్రి చూస్తే ఎన్టీఆర్ జిల్లా వాత్స్వాయి మండలంలోని వాత్స్వాయి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపుదాడి చేసింది. ఈ నేపథ్యం ఈ క్రమంలో సర్పంచ్ నరేంద్ర 50,400 రూపాయలు డబ్బులు తీసుకుని తహసీల్దార్ వైకుంఠ వద్దకు వెళ్లి ఆయనకు ఇస్తున్న సమయంలో ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇద్దరు మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి అటు ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఈ విషయాన్ని అయితే మీడియాకు వెల్లడించారు. అయితే ముఖ్యంగా ఏదైతే అక్కడ ఆలూరు గ్రామంలోని ఇనాం భూములకు సంబంధించి జీవో విడుదల అయిందని, అక్కడ ఉండేటువంటి భూమికి సంబంధించి ఎకరాకు 60,000 రూపాయలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ బాధితులకు అలాగే ఈ యొక్క లబ్ధిదారులకు ఈ ఎంఆర్ఓకి మధ్య సర్పంచ్ నరేంద్ర అనేది మీడియేటర్ గా వ్యవహరించారు. అయితే ఆలూరుపాడు సర్పంచ్ నరేంద్ర ఇది మధ్యవర్తిగా వ్యవహరించడంతో ఇప్పుడు మొత్తం 97 ఎకరాలకు సంబంధించి రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. ఇనాం భూములు అంటే సాధారణంగా ఏదైతే దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను అక్కడ ఉండేటువంటి ఒక బ్రాహ్మణులు కానీ అలాగే కళాకారులకు కానీ వీరందరికీ కూడా అవి సాగు చేసుకునేందుకు ఇచ్చేటువంటి ఇనాం భూములు. అయితే ఆ భూముల్ని వాళ్ళకు రెగ్యులర్ చేయడానికి కోసం అని చెప్పేసి లంచాలు డిమాండ్ చేశారు. దీని నేపథ్యంలోనే అక్కడ బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు పక్కా సమాచారం మేరకు వలవన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే వారికి ఇచ్చినటువంటి 50,400 రూపాయలు ఏసీబీ ఇచ్చినటువంటి నోట్లను ఎంఆర్ఓకి ఇస్తుండగా ఒక్కసారిగా రైడ్ చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరింత లోతైనటువంటి దర్యాప్తు కూడా చేయాల్సి ఉంది. ఇంకా సుమారు అక్కడ 300 ఎకరాల వరకు కూడా ఇటువంటి అక్రమాలు జరిగాయనేటువంటిది ఒకటి ఇప్పుడే అధికారులు అయితే గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా సోదాలు కొనసాగుతాయని చెప్పేసి చెప్పారు. మరింత లోతైనటువంటి దర్యాప్తు చేసిన తర్వాత బాధితులందరిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.
మీరు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఇందాక ఒక ఆయన ఉన్నారు కదా అక్కడ, ఆయనతో పాటు 2 వెహికల్లో వెళ్ళాలి. మా పరిస్థితులు అట్లుండే మా పెద్దమ్మ చనిపోయింది నిలగామన్నా. మా పరిస్థితులు బాగాలేదన్న, అరుసుకోతలు ఎక్కించుకొచ్చారు. మా పరిస్థితులు బాగా చేసుకోండి కాదంటలా. మీరు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. ఇందాక ఒక ఆయన ఉన్నారు కదా అక్కడ, ఆయనతో పాటు 2 వెహికల్లో వెళ్ళాలి. మా పరిస్థితులు అట్లుండే